బీజేపీకి రాజేష్ సింగ్ రాజీనామా చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు కూడా అధ్యక్షులు ఎవరు అనేటువంటి సాగినటువంటి ఒక సందిగ్ధానికి స్థిరపడినటువంటి కొద్ది సెకండ్ల వ్యవధిలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ చాలా సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేసేలా స్పీకర్ కు లేఖ పంపాలని కోరుతూ నేరుగా కిషన్ రెడ్డికి ఆయన ఒక లేఖను రిలీజ్ చేశారు. ఈ లేఖను లిఖిత పూర్వకంగా కిషన్ రెడ్డికి ఇచ్చానంటూ ఆయన కాసేపు ఎదుగుతున్న మీడియాతో మాట్లాడారు. అందులో అనేక అంశాలను పొందుపరిచారు. భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కార్యకర్తగా ఉంటూ పనిచేస్తున్నటువంటి తనపైన పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఏ రోజు లైన్ లో ఉండండి, రాజేష్ సింగ్ మాట్లాడుతున్నారు. ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను, ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్ లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చేట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేస్తారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నా, కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీ.